హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్. అసలు మొక్కు అనగా అర్థం ఏమిటంటే మనం భగవంతుని ముందు ఒక కోరికను కోరుకుంటాం. ఆ కోరిక నెరవేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు ఒకవైపు అయితే, ఆ ప్రయత్నాన్ని భగవంతుడి ముందు చెప్తూ, దేవుడా నా కోరిక నెరవేరేలా చేస్తే నా వంతు నీకు ఏదో ఒకటి కానుకగా సమర్పిస్తానని మొక్కుకుంటూ ఉంటారు. చాలా మంది బంగారం, బెల్లం, అన్నదానం ఇలా మొక్కుతారు. మరికొంతమంది కోరిక నెరవేరడం కోసం ముడుపులు కడుతుంటారు. మనలో చాలా మందికి మొక్కు తీర్చుకోకపోతే దేవుడు శపిస్తాడా అనే సందేహం ఉంది. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ ఉదాహరణకు ఒకటి చెప్దాం. ఒక వ్యాపారవేత్త టెండర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఎంత ప్రయత్నిస్తున్నా అతనికి రావడం లేదు. అప్పుడు అతను దేవుణ్ణి నమ్ముకొని గుడికి వెళ్లి మొక్కుకుంటాడు. మొక్కుకున్న వారానికే ఆ టెండర్ అతనికి వస్తుంది. ఇతను చేసిన మానవ ప్రయత్నానికి భగవంతుడి సహకారం తోడుగా ఉంది కాబట్టి ఆ రోజున అతనికి టెండర్ వచ్చింది. మనకి జీవితంలో ఎంత అదృష్టం ఉన్నా, ఎంత యోగం ఉన్నా కూడా, ఎంత భోగం ఉన్నా కొన్నిసార్లు మనతో కొన్ని పనులు కావు. అవి నెరవేరాలంటే ఆ భగవంతుని వల్లే అవుతాయి. ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షర సత్యం. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మొక్కుకున్న కోరికను నెరవేర్చుకోవాలి. మర్చిపోతే మీరు కష్టాలు అనుభవిస్తారు తప్ప ఇక్కడ ప్రత్యేకంగా భగవంతుడు కష్టాలు ఇవ్వడు. మీ కర్మ ఫలాలను బట్టి మీ కష్టాలు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మొక్కుకున్న కోరికను తీర్చుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో వచ్చే విపత్తులను కూడా ఎదుర్కోవాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.